ఒక మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌లో సెల్ ఫోన్‌లు పోయినట్టు గనక పోలీసులకు కంప్లెయింట్ ఇస్తే, ఇదివరకటి రోజుల్లో అయితే పట్టించుకునేవాళ్ళు గాదు గానీ, ఈ మధ్య కాలంలో వివిధ జిల్లాల ఎస్పీలు సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నారు. దానికి రిలేటెడ్‌గా వాళ్ళు ఆ ఫోన్స్‌ని పట్టుకోవడం, ఇదిగో ఇన్ని లక్షల ఫోన్‌లు పట్టుకున్నాం, ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఫోన్‌లు పట్టుకున్నాం అని మళ్ళీ అది సదరు వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేయడం ఇదంతా చూస్తున్నాం. ఇప్పుడు బెంగుళూరు మిర్రర్ పత్రిక ఇస్తున్నటువంటి నివేదిక సంచలనం సృష్టిస్తున్నది ఏంటంటే, ప్రతి 2 నిమిషాలకు ఒక సెల్ ఫోన్ పోతుందట. అక్కడ దొంగలు ఆహ్, ఈ మన దగ్గర ఇప్పుడు జేబుల్లో ఇదివరకైతే గనక పర్సులు కొట్టేవాళ్ళు. లేకపోతే చైన్ స్నాచింగ్‌లు జరిగేది. ఇప్పుడు మహిళలు చైన్‌లు యేసుకురావట్లేదు. అట్లాగే జేబుల్లో డబ్బులు పెట్టుకొని రావట్లేదు కార్డులు తప్పించి. ఓన్లీ ఫోన్‌లే వాడుతున్నారు. ఫోన్ పేమెంట్‌లే నడుస్తున్నాయి. ఫోన్‌పేలా, గూగుల్ పేలా ఇట్లాంటియన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని. దాంతో ఫోన్ ఉంటే చాలు అన్నటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే, ఆ ఫోన్‌లు కొట్టేస్తున్నారట. స్మార్ట్ ఫోన్‌లకి అది కూడా ఐఫోన్‌లు ఫస్ట్ ప్రయారిటీ కొట్టేస్తున్నారట. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ కొట్టేస్తున్నారట. ఈ కొనే ముఠాలు అక్కడున్నాయట. హైయెస్ట్ ఇదే నడుస్తున్నది. ప్రతి అక్కడ ఉన్నటువంటి సగటు లెక్క చూస్తే ఫోన్‌లు కంప్లెయింట్లు ఉన్నటువంటి ఏడాది ఈ లెక్కంతా లెక్కేసుకుంటే ప్రతి 2 నిమిషాలకు ఒక ఫోన్ దొంగతనం గురవుతున్నది బెంగుళూరులో.